హలో ఎవ్రీవన్, మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత ఏంజెల్స్ వాటి సహాయము రక్షణ మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఆ సంకేతాలు ఎలా ఉంటాయి, ఆ విశ్వంతో అంత అద్భుతంగా కనెక్ట్ అయిన తర్వాత సమస్తం ఎలా సహకరిస్తుంది, మీ ప్రపంచం అంతా మనకి అనేక విషయాలు తెలుసుకుందాం. ఆ విశ్వ రహస్యాలు ఏంటి? ఇక్కడ ఏంజెల్స్ అన్నీ కూడా యూనివర్స్లో భాగం, యూనివర్స్తో ఉంటాయన్నమాట. యూనివర్స్ అండర్లో ఉంటాయి. మనుషులకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏంజెల్స్ రక్షణ ఉంటుంది. మనకు అది తెలియదు. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని, మరియు హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అసలు యూనివర్స్తో కనెక్ట్ అవ్వటం అంటే ఎట్లాగా? కనెక్ట్ అయ్యాక డీప్గా ఏంజెల్స్ని మనం ఏమని అడగాలి? ఏంజెల్స్ అంటే ఎవరు, ఎక్కడుంటారు, ఆకాశంలో ఉంటారా, ఎక్కడుంటారు? ఇలాంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు ముందుగా మనకు కావాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఏంటిది? ఆకర్షణ సిద్ధాంతం. అంటే ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం. అది గురుత్వాకర్షణ శక్తిలా నిష్పాక్షికమైనది, విలువైనది, నిజమైనది. మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ అనుభవంలోకి రాదు. మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి కోరికలు కలుగుతున్నాయి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీ ఆలోచనలు, కోరికలు ఏం ఆలోచిస్తున్నాయి, ఏం కోరుకుంటున్నాయో వెంటనే తెలియచేసే విలువైన సాధనాలే మన మనస్సు, సబ్కాన్షియస్ మనసు. తిరిగి వచ్చే అందుకునే అవన్నీ కూడా మనం డీప్గా విశ్వశక్తి నియమాలు పాటిస్తూ యూనివర్స్ అండర్లో యూనివర్స్ నియమాలు తెలుసుకుని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా కోర్స్ నేర్చుకుని అసలు మనిషి జీవించాలంటే ఆ సీక్రెట్స్ ఏంటి, యూనివర్స్ ఏంటి, ఏంజెల్స్ ఏంటి, ప్రకృతి పంచభూతాలు ఏంటి, గ్రహాలు ఏంటి, మనలోని ఆత్మ ఏంటి, అసలు యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి అంత గొప్పగా కనెక్ట్ అయితే ఆ యూనివర్స్ ప్రొటెక్షన్ అంత గ్రేట్గా ఉంటుందా, అది ఎలా అన్నప్పుడు అనుభవపూర్వకంగా దాన్ని అనుభూతించిన వాడికి అది అర్థమవుతుంది. అంటే డీప్గా విశ్వశక్తితో కనెక్ట్ అవటం అంటే మనం ప్రత్యేకంగా మౌనంగా కూర్చొని ఒక ప్రత్యేకమైన సమయంలో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం కానీ, నైట్ నిద్రపోయే ముందు కానీ ప్రత్యేకంగా మౌనంగా కూర్చొని లేదా బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకొని మనం విశ్వశక్తితో మన కోరికలను తెలియచేయటం. ముందుగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే గతంలో ఈ నిమిషానికి ముందు చిన్ననాటి వరకు చేసిన ప్రతి పొరపాటుని యాక్సెప్ట్ చేయాలి. అంగీకరిస్తున్నానని క్షమాపణ చెప్పాలి. హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆ శక్తితో కనెక్ట్ అవ్వటం ఈజీ అవుతుందని చెప్తుంది. అంటే ఆ హృదయం క్లీన్గా ఉంటేనే త్వరగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతిదానికి క్షమాపణ చెప్పమంటే ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే క్లీన్ అవ్వకుండా ఆ మనసు కనెక్ట్ కాదు. మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు అంటే ఒక పక్కన మంచిగా ఉంటూ మరొక పక్క చెడు ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, కనెక్ట్ అవున్నట్లు లెక్క. ఒక 5 నిమిషాలు కరెక్ట్గా ఉండగలిగి తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చేస్తుంది అనుకోండి, దీన్ని నేను నమ్మను, ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అట్లా వస్తుంది అనుకోండి, కనెక్ట్ అవ్వటం కుదరదు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు అనంత విశ్వశక్తి అనుగ్రహంతోనే ఉంటారు. డైరెక్ట్గా యూనివర్సు ఎవరి దగ్గరికి రాదు, ఎవరి దగ్గరికి ఏంజెల్స్ని పంపించదు, కొందరు వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది. ఇలా జరగటానికి కారణం గురువులు ఇలా ఏర్పడటానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు యూనివర్స్ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. యూనివర్స్ అనుగ్రహంతోనే ఒక స్టోరీ జరిగింది. ఇజ్రాయెల్ దేశంలో ఒక మహిళ, అంటే పేరు మేరీ అంటారు, మన బైబిల్ ప్రకారం మరియా అంటారు, మేరీ అంటారు. ఆమె ఒక గదిలో ప్రత్యేకంగా ఎక్కువ సమయం యూనివర్స్తో మమేకమవుతూ ప్రత్యేకంగా తనకు నచ్చిన విధంగా యూనివర్స్ని ప్రే చేసుకుంటూ గడిపేది. అలా తను చాలా కామ్గా ఎవరిలో కలవకుండా ఎవరికి కనిపించకుండా ఎక్కువగా యూనివర్స్తో మమేకమయ్యేది. ఆ యూనివర్స్ తన ప్రేయర్ని తీసుకుందనమాట.
తీసుకుని గాబ్రియేల్ ఏంజెల్ అని మన బైబిల్లో చదువుకొని ఉంటాం. గాబ్రియేల్ ఏంజెల్, తెలుగులో దైవదూత అంటారు, దేవదూత అంటారు. తనని పంపిస్తుంది తనున్న రూమ్లోకి. సడన్గా ఆ రూమ్లో ఆ గాబ్రియేల్ ఏంజెల్, ఆ దేవదూత తన ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. తను కంగారు పడుతుంది అనమాట. ఆమెకు చెప్తుంది, నువ్వు కంగారు పడకు, అనుగ్రహ పరిపూర్ణురాలా, నువ్వు కంగారు పడకు అని చెప్తుంది. నువ్వు చేసిన ఆ ప్రేయర్ ఫలించింది. నీ ద్వారా ఆ యూనివర్స్, ఈ ప్రపంచానికి ఒక వ్యక్తిని ఇవ్వాలనుకుంటుంది. ఆ వ్యక్తి ద్వారా చాలామంది, కోట్ల మందికి కొన్ని ప్రయోజనాలు చేసే విధంగా ఒక వ్యక్తిని ఎన్నుకుంది. అతని పేరు యేసుక్రీస్తు అని పెట్టు అని చెప్తుంది. తను అడుగుతుంది దేవదూత, నేను అసలు మ్యారేజ్ చేసుకోలేదు కదా, అతను ఎలా పుడతాడు, మీరు చెప్పిన క్రీస్తు అనే ప్రభువు ఎలా పుడతారు, అది ఎలా సాధ్యం అంటే మహోన్నతమైన శక్తి నీపై వేంచేయును అని చెప్తుంది. అంటే ఆ విశ్వశక్తి నీపై వేంచేయును అని చెప్తుంది. తద్వారా జరుగుతుంది, దానికి వేరే కార్యక్రమం అవసరం లేదు అని చెప్తుంది. అప్పుడు తను నమ్ముతుంది. ఆ గొప్ప శక్తి ఏం చెప్తే అది జరుగునుగాక అంటుంది. ఆ తర్వాత ఆ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం అనే ప్రాంతంలో ఆ రాజు పరిపాలిస్తున్న హేరోదు రాజు అతి క్రూరమైన వాడు, నీచుడు అనమాట. ఆ వ్యక్తిని అంతమొందించటానికే, అతని పరిపాలనని తీసివేయటానికి యూనివర్సు ఈ విధంగా ఎన్నుకుంటుంది. జనాల్లో అసహనం పెరిగిపోయి డ్రగ్స్కు బానిసయ్యి విచ్చలవిడితనంగా తిరుగుతూ అక్కడ ఆ యొక్క యెరూషలేం అనే ఆ ప్లేస్లో సరైన పరిపాలన కాకుండా విశృంఖలమైన పరిపాలన సాగుతుంటుంది. దాన్ని అంతం చేయడానికే అట్లా జరుగుతుంది అనమాట. ఈ వ్యక్తి ద్వారా ఆ హేరోదు రాజు అనేవాడు తర్వాత అంతమైపోతాడు. అది బైబిల్లో ఆల్రెడీ రాస్తుంది. ఇది మనం కల్పించిన కథ కాదు, లేకపోతే స్టోరీ కాదు, ఇది రియల్గా జరిగింది. అక్కడ ఆధారాలు సహా చాలామంది వెళ్ళి చూస్తుంటారు, ఆ ప్లేసుల్లోకి వెళ్ళి అన్ని గమనిస్తుంటారు ఏం జరిగిందని. అంటే ఏంజెల్స్ ఎలా వస్తాయి, సందేశాలు ఎలా ఇస్తాయి. ఆ తర్వాత ఆ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత హేరోదు రాజు ఆ శిశువుని చంపబోతుంటే మళ్ళా ఏంజెల్స్ ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తాయి, ఏ విధంగా తప్పిస్తాయి, అవన్నీ కూడా చాలా విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత హేరోదు రాజు తాను చేసిన చెడ్డ పనులకి తానే అంతమైపోతాడు. ఆ విధంగా అతని పరిపాలన ముగిస్తుంది. ఇక్కడ ఏంజెల్స్ రక్షణ అంటే ఏంటంటే, ఎవరైతే డీప్గా యూనివర్స్తో కనెక్ట్ అవుతారో ఆ యూనివర్స్ కొన్ని మంచి కార్యక్రమాల కోసం కొంతమందిని ఎన్నుకుంటుంది అనమాట. ఈ ప్రపంచానికి మేలు చేయటం కాకుండా ఆ వ్యక్తికి ప్రొటెక్షన్గా ఏంజెల్స్ రక్షణగా ఉంటాయి. కానీ కనపడవు కంటికి. మనకేం సింబల్స్ తెలుస్తాయి, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనం ప్రతిరోజు రాత్రి కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అద్భుతంగా డీప్గా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి, నువ్వు నాకు రక్షణగా ఉన్నావు, అనంత విశ్వమేధస్సు, నీకు నా కృతజ్ఞతలు, నీ రక్షణలో నన్ను అంతులేని సంపదలతో, డబ్బుతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, యవ్వనంతో, సకల సౌకర్యాలతో నీ ఏంజెల్స్ రక్షణలో అద్భుతంగా నన్ను నడిపిస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో మరియా అని, మేరీ మాత అని ఆమె ఏం చెప్పింది, కేవలం తను ప్రేయర్ చేసుకుంది. ఆస్తి కోరుకోలేదు, డబ్బు కోరుకోలేదు, లైఫ్ పార్ట్నర్ని కోరుకోలేదు, ఏమి కోరుకోలేదు. కోరుకోకుండా డీప్గా కనెక్ట్ అవుతూ ఉండేది. యూనివర్సే నిర్ణయం తీసుకుందనమాట. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు, ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఫైనాన్షియల్గా డబ్బు కావాలి, మరి ప్రొటెక్షన్ కావాలి. వ్యక్తుల్ని నమ్మటం కంటే కూడా యూనివర్స్ నమ్మటం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే యూనివర్స్ని మించిన శక్తి మరొకటి విశ్వలోకాల్లో ఎక్కడా లేదు. ఆ పవర్ ముందు 100 కోట్ల ఆర్మీ జవాన్లు కూడా దేనికి పనికిరారు. 1,00,000 కోట్ల మంది కానీ ఎన్ని కోట్ల మంది అయినా సరే దేనికి ఆ శక్తి ముందు పనికిరారు. అది అనంతమైన విశ్వశక్తి. దాంట్లోనే మనం ఉండే ఈ భూమి అనే గ్రహం ఒక చిన్న బాల్గా తిరుగుతుంది ఒక మూలన. ఆ బాల్ అనే గ్రహంలో మనం 70% వాటర్ ఉంటే, 20% ఫారెస్ట్లు ఉంటే, మరొక 10%లో లక్షల కోట్ల జీవరాశులు, మనుషులు, చిన్న చిన్న సముద్రపు ఇసుక రేణువుల్లాగా ఉన్నాం. అంత పెద్ద శక్తి ముందు ఆ శక్తిని ఎదిరించే, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు కూడా నిలబడరు. ఫినిష్ చేస్తుంది. ఒకే చోట నెగిటివ్ పీపుల్స్ అందరినీ చేర్చి కొన్ని వేల మందిని, లక్షల మందిని ఒకే చోట ఫినిష్ చేస్తుంది. మనం భయపడుతూ ఉంటాం, ఏంటి ఇట్లా జరుగుతుందని. అంటే కారణం ఉంటుందన్నమాట. నెగిటివ్ పీపుల్స్ని, భయపడే వాళ్ళందరినీ ఒక చోట చేటి ఫినిష్ చేస్తుంది. ఒక ఫ్లైట్లో సడన్గా ఒక అతనికి టికెట్, ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు.
అది కూలిపోవటమో లేకపోతే ఇంకేదో జరగటమో లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సేవ్ చేయడానికి ఒక పని కల్పించి ఆ టికెట్ అలా జరుగుతుంది, క్యాన్సిలేషన్ చేయటం. అలాగే ట్రైన్ కూడా, అలాగే ఒక ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా అక్కడ మంచిగా జరగకపోతే, అక్కడ చెడు జరగకపోతుంటే ముందే ఆ పనిని క్యాన్సిల్ చేసి మరొక పనిని పురమాయిస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మార్గంలో జరుగుతుంది అది. ఇట్లా అనేకం ఉంటాయి. అమెరికాలో కూడా లాస్ ఏంజల్స్లో ఒక అమ్మాయికి ప్రొటెక్షన్గా, అందుకే వీడియోలో చెప్పాను ఏంజల్స్ ఎట్లా రక్షణగా ఉంది అంటే, విశ్వంతో మనం కల్మషం లేని హృదయంతో కనెక్ట్ అయితే, ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు మనం మదిలో ఆ విజువలైజేషన్లో డబ్బును చూడాలి, ఈ కావాల్సిన ఇల్లుని చూడాలి, లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వ్యక్తి కావాలో, ఎలాంటి గుణగణాలు ఉండాలో, మీతో ఎలా ఉండాలో లైఫ్ లాంగ్, అవన్నీ కోరుకునే రైట్స్ మీకు ఉంటాయి. అలా మీరు విజువలైజేషన్లో తలమునకలైపోతూ తన్మయత్వంతో విస్మయానందంతో అదే పనిగా ప్రేమను వ్యక్తం చేస్తూ మంచి హృదయంతో మీరు కోరుకుంటే ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే ఏంజల్స్ని రక్షణగా ఉంచమని అడగాలి మనం. డియర్ యూనివర్స్ని, గార్డియన్ ఏంజల్స్ని నాకు ప్రతి చోట ప్రొటెక్షన్గా ఉంచుతూ ప్రాపంచిక శక్తులను, నాకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, మనుషులను, డబ్బుని, సంపదలని, సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్న ఓ మహోన్నతమైన అనంత విశ్వ మేధస్సు, నీకు నా ప్రణామాలు, నా కృతజ్ఞతలను వెలిగెత్తి చేతుల పైకెత్తి, ఎవరు లేని చోట ఒంటరిగా మీరు ఉంటే ఆ విశ్వశక్తితో బిగ్గరగా మాట్లాడండి, అది తీసుకుంటుంది అనమాట. మీరు చాలా బాధలో ఉన్నారా, చాలా ఇబ్బందుల్లో ఉన్నారా, ఆ ఇబ్బందుల్ని అక్కడితో ఆపేసి ఆ మనసుని అక్కడితో డిలీట్ చేసేసి ఈ ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మార్గం కనిపిస్తుంది. కాకపోతే గాఢమైన విశ్వాసం, బలమైన నమ్మకం ఉంటేనే జరుగుతుంది. ఒక పక్కన నేను నమ్ముతున్నానంటూ మరొక పక్కన లోపల అనుమానం వ్యక్తం చేస్తే జరగనే జరగదు. ఇక్కడ అలాంటి రెండు ధోరణిలు ఉండకూడదు. యూనివర్స్ ప్రతిదీ కనిపెట్టేస్తుంది, రికార్డ్ చేస్తుంది 360 degrees యాంగిల్స్లో. నువ్వు అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా, వితిన్ సెకండ్స్లో, కనురెప్ప సెకండ్స్లో కనిపెట్టేస్తుంది. తద్వారా మన ప్రయోజనం ఉండదు ఎంత చేసి కూడా. అంటే విలువైన వ్యక్తులకి విలువైనయే వస్తాయి. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిలిస్తుంటారంటారు. కరెక్ట్గా ఒక పద్ధతిలోనే జీవించాలి. జీవితంలో పర్ఫెక్ట్గా ఉండటమా, ఫేక్గా ఉండటమా? ఫేక్గా ఉన్నప్పుడు ఇది పనిచేయదు, లా ఆఫ్ అట్రాక్షన్. హృదయం కనెక్ట్ అవటం అంటే మనసు, మనలోని ఆత్మ ద్వారా అనంత విశ్వ మేధస్సులోకి వైర్లెస్ కనెక్షన్ ఉంది. వేరే దేశంలో ఉన్న మన చుట్టాలు ఇండియాలో నుంచి మనం మాట్లాడుతున్నాం, వైర్లు కనిపించవు, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ వినిపిస్తుంది. అట్లాగే మనలో అంతులేని మేధస్సు ఉంది. ఆ మేధస్సు, ఆత్మ, సోలు, సబ్కాన్షియస్ మనసు, ఇన్నర్ చైల్డ్ అన్న అన్ని పేర్లు ఒకటే. అదే మనలో ఉన్న ఆత్మ. ఆత్మ లేకపోతే ఈ బాడీకి ఏమాత్రం విలువ లేదు. ఆ ఆత్మ ఒక సెకండ్ బయటికి వెళ్ళిపోతే ఈ బాడీ ఎందుకు పనికిరాదు. అలాంటి గొప్ప మహోన్నతమైన శక్తి మనలో ఉంది, అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో అది అక్కడ చేరుతుంది, అది 100 రెట్లు తిరిగి వస్తుంది. ఇదే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ మనం స్వచ్ఛమైన మనసుతో, చక్కటి హృదయంతో కోరుకున్న ప్రతిదీ ఫలిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, మంచి ఆలోచనలే చేయాలి. హృదయం అంతా ఉప్పొంగిపోతే నీకేం కావాలో ఆ ఇమాజినేషను, ఆ వీడియో, ఆడియో, కదలికలు, ఆ కోరుకున్న ఇల్లు లేదా లైఫ్ పార్ట్నర్, బైకా, కారా, ఇంకేంటి, అనారోగ్యం క్లీన్ అవటమా, ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటమా, మీ కోరికలు ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. రోజంతా ఏ పని చేస్తున్నా సరే మీరు అడగాలి యూనివర్స్ని, నీ ఏంజల్స్ని, ప్రాపంచిక శక్తులను నాకు తోడుగా ఉంచినందుకు, ప్రొటెక్షన్గా ఉంచినందుకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు పదే పదే చెప్పాలి, నమ్మాలి. అది జరిగి తీరుతుందన్నమాట. ఇక్కడ మనం ఏం కోరుకోవాలంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు మీరు అంగరంగ వైభవంగా జీవించాలంటే ప్రతిదీ ఎలా కోరుకోవాలో తెలియచేస్తుంది. నెగిటివ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో గురువు ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు మీ మనసు స్థిరంగా, నమ్మకంతో, బలంగా ఒకే పద్ధతిలో ఉంటే, అది విశ్వంలోకి చేరితే మీకు అన్నీ కూడా ఆ విధంగా ఏంజల్స్ రక్షణ, డబ్బు, సంపదలు, ఆరోగ్యం, మంచి ప్రకృతి, మంచి డబ్బు, మంచి మనుషులు, మంచి ప్రపంచం, అద్భుతమైన ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడ మనం ఏంజల్స్ రక్షణ అంటే అది సెకండ్స్లో మాయమైపోతుంది అనమాట. ఒక పెద్ద ట్రాఫిక్లో, పెద్ద రోడ్లు అంటే హెవీ రోడ్లు అంటే వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక ట్రక్ ఒక వ్యక్తిని గుద్దైపోతే చాలా సెకండ్స్, కనురెప్పలోనే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ మీద, ఆ నడిచే ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టేస్తాయి అనమాట.
ఒక పెద్ద ట్రక్ తిరగబడకుండా సెకండ్స్లో పక్కకు జరిగేలాగా ఎన్నో అట్లా జరుగుతూ ఉంటాయి అద్భుతాలు, మన కంటికి కనురెప్ప మనం ఆశ్చర్యపోతాం అనమాట. అలాంటి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నమ్మకం ఉండాలి, విశ్వాన్ని విశ్వసించాలి, మీరు మంచిగా మారిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.